హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఎస్ అకాడమీ. సో తమ్నైల్ చూసి వచ్చుంటారు చాలా మంది. యూపీఎస్సికి తెలుగు మీడియంలో కోచింగ్ లభిస్తుందా, తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం ఎలా అని చెప్పేసి మన తమ్నైల్ చూసే చాలా మంది వచ్చుంటారు. సో అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే మిస్టేక్ ఏంటి అంటే మొట్టమొదటి స్టెప్లోనే గివప్ ఇవ్వడం. సో తెలుగు మీడియం వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా అంటే చాలా టాలెంటెడ్ ఆస్పిరెంట్స్ ఉంటారండి. బట్ ఫస్ట్ స్టెప్లోనే గివప్ ఇవ్వడం వల్ల మీరు మీ గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. అది ఫస్ట్ థింగ్. మరి తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రోనంకి గోపాలకృష్ణ సార్ ఉన్నారు. మరి ఆయన ప్రిపేర్ అయ్యారు. కాకపోతే ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అనేది దాదాపుగా 10 సంవత్సరాల ఎఫర్ట్స్ పెట్టారనమాట. 10 సంవత్సరాల ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఆయనకొక ర్యాంక్ వచ్చింది. అండ్ రీసెంట్‌గా మనకి ఉదయ్ కృష్ణారెడ్డి గారు, ఆయన కూడా ఐ థింక్ 2019 నుంచి ప్రిపేర్ అయ్యారు. కానిస్టేబుల్ నుంచి ఆయన 780 ర్యాంక్ మొన్న యూపీఎస్సీ 2023 రిజల్ట్స్‌లో సాధించడం కారణం ఏంటి అంటే ఆయనకున్న పట్టుదల. ఆయనకి ఒక ఇన్స్‌పెక్టర్ విమర్శించారు పబ్లిక్‌లో అందరి ముందని చెప్పేసి ఆయనకి కొద్దిగా గిల్ట్ ఫీల్ అయ్యి యూపీఎస్సీ ప్రిపరేషన్‌కి వచ్చారనమాట. ఆయన జాబ్‌కి రిజైన్ చేసి. సో ఆయన అదే కానిస్టేబుల్ క్యాడర్‌లో ఉండి ఉంటే ఇప్పుడు ఆయన ఒక యూపీఎస్సీ ర్యాంకర్ అయ్యి ఉండేవాళ్ళు కాదు. సో అంటే ఇక్కడ అతన్ని ఆపింది ఏంటండి? ఇన్ని రోజులు అంటే అతనికి ఒక టాలెంట్ ఉంది. బట్ నేను చెయ్యగలనా లేదా అని చెప్పేసి ఆ డౌట్‌లో ఉండడం కన్నా నేను చెయ్యగలను అని చెప్పేసి ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఫస్ట్ అడుగేసేసి ముందుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఉన్నారు. సో ఇన్ ద సిమిలర్ వే తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరూ గూడా ధైర్యంగా ఫస్ట్ మీ మొట్టమొదటి అడుగు వేయాలని జెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఫస్టే గివ్ అప్ ఇచ్చేస్తే మీ లైఫ్‌లో మీరు తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు. అరే! నేను కూడా ప్రయత్నించుంటే నాకు కూడా వచ్చేదేమో అని తర్వాత ఫీల్ అయ్యే బదులు ముందుగానే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ఎఫర్ట్స్ పెట్టండి. మీరు పెట్టే ఎఫర్ట్స్‌కి అంటే మీరెక్కడి వరకు వెళ్తున్నారో అనేది మీరు మీ యొక్క ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. లేదు నాకిది సూట్ అవ్వట్లేదు అనుకున్న క్రమాన మీరు అప్పుడు గివ్ అప్ ఇచ్చి ఇంకేదన్నా ప్లాన్ బికి ట్రై చేయొచ్చు. రైట్? యెస్. ఇప్పుడు ఇంకొకటేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంతా కూడా మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది. సో హిందీ అంటే పక్కన పెట్టేసేయండి, మనకు సంబంధం లేదు. క్వెషన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉండడం వల్ల తెలుగు మీడియం యాస్పిరెంట్‌కి కొద్దిగా ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ ఇక్కడ. బట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది ఇట్స్ నాట్ ఏ బ్యారియర్ అండి. సో ఇంగ్లీష్ హార్డ్‌లీ మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2026లో మీరు యూపీఎస్సీ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారనుకోండి. ఇప్పటి నుంచి మీరు ఒక 3-6 మంత్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టేసి ఇంగ్లీష్ నేర్చుకోలేరా అంటే ఖచ్చితంగా అండి. అంటే మీరు పెట్టే ఎఫర్ట్స్‌కి ఇంగ్లీష్ హార్డ్‌లీ 1 మంత్‌లో నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది మనకంత కేంబ్రిడ్జ్ లెవెల్ ఇంగ్లీష్ అనేది అవసరం లేదు. జస్ట్ మీరక్కడ ఉన్న నౌన్స్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ అవన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది మీరు నేర్చుకుంటే అంటే బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోతుందండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరూ పెద్ద గ్రేట్ ఏం గాదు. అలాగని తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కడ తక్కువేం గాదండి. టాలెంట్ అనేది అందరికీ ఈక్వల్‌గా ఉంటుంది. బట్ అది మీరు పెట్టే అంటే ఎఫర్ట్స్‌ని బట్టి ఉంటుందన్నమాట. రైట్? సో ప్రిలిమ్స్ అయిపోయింది. మరి మెయిన్స్ తెలుగు మీడియంలో రాసుకోవచ్చా అంటే 100% మీరు మెయిన్స్ తెలుగు మీడియంలో రాసుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూ గూడా తెలుగు మీడియంలో ఇవ్వచ్చు. అయితే రీసెంట్‌గా మనకి ఉదయ్ కృష్ణారెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో జెప్పారు. ఏమని? ఫస్ట్ నేను ఇంటర్వ్యూకి తెలుగు మీడియంలో ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకున్నాను. కాకపోతే నేను చెప్పింది యాస్ ఇట్ ఈజ్ వాళ్ళు ట్రాన్స్‌లేట్ చేయలేకపోయారు. సో, నేనే ఒక 1 మంత్ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకున్నాను. అంటే ఇంగ్లీష్ ట్రైనింగ్ ఎక్కడో తీసుకున్నారంట. తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఇంగ్లీష్ మీడియంలో చెప్పేసారు అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో, ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటండి? లాంగ్వేజ్ ఈస్ నాట్ ఏ బ్యారియర్. అంటే ఇంగ్లీష్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆయన తెలుగు మీడియం యాస్పిరెంట్ అయ్యుండి మరి ఇంటర్వ్యూ దాకా వెళ్లి ఫస్ట్ ఒక ఇంటర్వ్యూలో తను తక్కువ స్కోర్ చేయగలిగారు బికాస్ ఆఫ్ ద ట్రాన్స్‌లేటర్ అని చెప్పేసి స్వయంగా నేర్చుకొని ముందుకెళ్లారు. అంటే అతని డెడికేషన్ చూడండి ఎలా ఉందో. సో, మీరు గూడా ఏసే ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్‌ని మీరు అంటే కన్సిడర్ చేయకోకుండా ఫస్ట్ మీరు ఒక స్టెప్ వేయండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మరి ఇంకొక ఛాలెంజింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి మెయిన్స్ తెలుగులో రాసుకోవచ్చని చెప్పుకున్నాము. కాకపోతే క్వెషన్స్ ఏవైతే ఉంటాయో మనకి డిస్‌ప్లే అయ్యే క్వెషన్స్ ఉంటాయి చూసారా? మళ్ళీ మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయన్నమాట. సో, మీరు క్వెషన్ అండర్‌స్టాండ్ చేసుకునే కెపాసిటీ మీలో ఉందా? లేదా? అని తెలుసుకోవాలి అంటే అగైన్ యూ హావ్ టు ప్రిపేర్ ఇంగ్లీష్ అన్నమాట. మరి దీనంతటికి గూడా మనకి బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ జేసుకోవాలి అంటే, మన బేసిక్స్ అన్నీ గూడా ఎన్‌సీఈఆర్‌టీస్ నుంచి స్టార్ట్ జేసుకోవాలండి. అంటే ఇప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఎన్‌సీఈఆర్‌టీస్ అంటే ఏంటండి?
చిన్న పిల్లలు చదివే బుక్స్. మరి యూపీఎస్సీ వాళ్ళు ఏమన్నా డైరెక్ట్‌గా మీరు ఎన్‌సీఈఆర్టీలు చదవాలని ఎక్కడైనా మెన్షన్ చేశారా సిలబస్‌లో అంటే చేయలేదు. కాకపోతే యూపీఎస్సీలో మెన్షన్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో, ఆ సిలబస్ మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒక ఫౌండేషన్ అంటే మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఫౌండేషన్ ఏస్తాం కదండీ! ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా లేకపోతే ఇల్లు కూలిపోతుంది. అలాగే మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ జేసుకోవాలి అంటే ఫౌండేషన్ ఎన్‌సీఈఆర్టీస్ అండి. 6థ్ నుంచి 12థ్ క్లాస్ వరకు అన్ని ఎన్‌సీఈఆర్టీలు మీరు చదవాల్సి ఉంటుందన్నమాట. సో దట్ మీకంటూ ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. ఫౌండేషన్ ఉన్న తర్వాత మీరు బిల్డింగ్ కట్టేసుకోవచ్చన్నమాట. మరిక్కడ స్టూడెంట్స్ అంటారు, "సార్ మరి ఇవి సీబీఎస్‌ఈ బుక్స్, ఎన్‌సీఈఆర్టీలు చదవడం మాకు బాగా ఇబ్బంది. మేము సింపుల్‌గా తెలుగు భాషలో, మన వాడుక భాషలో చెప్పే ఛానెల్ ఏదన్నా ఉందా?" అంటే యెస్ అండి. ఫస్ట్ మన తెలుగు స్టేట్స్‌లో ఎన్‌సీఈఆర్టీస్‌ని తెలుగులో స్టార్ట్ చేసింది మనమే. సో, మీరు మన వీఐపీ ఐఏఎస్ అకాడమీ యొక్క ప్లేలిస్ట్ సెక్షన్‌కి వెళ్తే, అక్కడ మీకు పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ ఇవన్నీ కూడా ఎన్‌సీఈఆర్టీస్ అక్కడ మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. ఫ్రీగా 6 నుంచి 10థ్ వరకు. మీరవి చూడండి. చూసిన తర్వాత అంటే మీరు కుదిరితే బుక్స్ తెచ్చుకోండి. బుక్స్ తెచ్చుకున్న తర్వాత వీడియోలు చూడండి. లేదు అనుకుంటే డైరెక్ట్‌గా ఆ వీడియోలు చూడండి. చూస్తే మీకొక అవగాహన వస్తుంది. ఇంత సింపుల్‌గా నేర్చుకోవచ్చా ఎన్‌సీఈఆర్టీస్ అని జెప్పేసి. మరి ఫౌండేషన్ వచ్చేసింది ఇప్పుడు. నెక్స్ట్ మరి స్టాండర్డ్ బుక్స్ ఏమన్నా తెలుగులో దొరుకుతున్నాయా అనుకుంటే ప్రిలిమ్స్‌కి కొంతవరకు దొరుకుతున్నాయండి మనకి. పాలిటీ లక్ష్మీకాంత్ దొరుకుతుంది. అలాగే ఈ మధ్య కొన్ని బుక్స్ గూడా మనకి యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ తెలుగులో వస్తున్నాయి. మీరొకసారి బుక్ స్టోర్‌కి వెళ్లి వాటి గురించి ఎంక్వైరీ చేయండి. లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. సో దట్ ప్రిలిమ్స్‌కి ఇక్కడ సెట్ అవుతుంది. అయితే ఇప్పుడు మెయిన్స్‌కి సంబంధించిన మరి ఆన్సర్ రైటింగ్ ఎలా అంటే ఇందాక చెప్పాం గదండీ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అకాడమీలు మిమ్మల్ని చీట్ చేసినాయనుకోండి. ఏం గాదు మీరు తెలుగు మీడియంలో రాసేయండి మేము కరెక్ట్ జేస్తాము అన్నారనుకోండి. సో, ఇప్పుడు వాళ్ళేదో డబ్బులకి ఆశపడో, కక్కుర్తిపడో మీరేదో ఆన్సర్స్ రాస్తారు. వాళ్ళేదో అట్లా అండర్‌లైన్ జేసి చిన్న సజెషన్స్ ఆర్ ఇంప్రూవ్‌మెంట్స్ మీకు రాస్తారు. బట్ అకాడమీ కరెక్ట్ జేసే కరెక్షన్స్‌కి అండ్ అలాగే యూపీఎస్సీ వాళ్ళు చేసే కరెక్షన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది గాబట్టి మీరిక్కడ ఒక ట్రాప్‌లో పడతారనమాట. సో, మీకు మార్కెట్‌లో ఏ మెటీరియల్ రిలీజ్ అయినా ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలోనే రిలీజ్ అవుతుంది. ఓకేనా? మరి మెటీరియల్ గ్యాదరింగ్ అనేది అది మీ చేతిలోనే ఉంటుంది. బట్ తెలుగు మీడియంకైతే వాస్తవం చెప్పుకోవాలంటే మెటీరియల్ అంత లేదండి. అంత క్వాలిటీ మెటీరియల్ దొరకట్లే. మీరు ట్రాన్స్‌లేట్ చేసి చదువుకోవాలి అనుకున్నా గాని ట్రూ ట్రాన్స్‌లేషన్ అనేది 100% వర్క్ అవ్వట్లేదన్నమాట. ఓకేనా? సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూర్ ఎఫర్ట్స్ అండి. మీరు కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నారు అనుకుంటే మీరు చక్కగా ప్రిలిమ్స్ అండ్ అలాగే మెయిన్స్ కూడా ఇంగ్లీష్‌లో రాసుకోవచ్చు. ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్‌లో ఇవ్వచ్చు. లేదు నాకు ఆన్సర్ రైటింగ్ నేను తెలుగులో బాగా రాయగలను అనుకుంటే మిమ్మల్ని మీరు అనాలిసిస్ జేసుకోండి. అంటే మీరు రాసిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, మీరు యూపీఎస్సీ ఆల్రెడీ ర్యాంకర్స్ రాసిన ఆన్సర్ కాపీస్ మనకు దొరుకుతూ ఉంటాయి టెలిగ్రామ్‌లో. మీరు అవి తీసుకొని ఆ పాయింట్స్ మీరు తెలుగులో ఎగ్జాక్ట్‌గా అలాంటి పాయింట్స్ మీరు మెన్షన్ చేస్తున్నారా లేదా అని జెప్పేసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ అసెస్ జేసుకోండి. ఓకేనా? సో దట్ అది మీకు హెల్ప్ అవుతుంది. అలా అంటే గాని అంత అకాడమీస్ మీద డిపెండ్ అయితే వేస్ట్ అండి. ఏదో మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే కరెక్షన్స్ అనేవి జేస్తూ ఉంటారు గానీ, పెద్ద యూజ్ అనేది ఉండదన్నమాట. రైట్? యెస్. సో, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి కోచింగ్ గురించి. మరి యూపీఎస్సీకి తెలుగు మీడియంలో కోచింగ్ దొరుకుతుందా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూపీఎస్సీకి మన తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటారు. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటారు. మాక్సిమం 90% ఆఫ్ ది అకాడమీస్ అన్నీ గూడా ఇంగ్లీష్‌లోనే క్లాసెస్ చెప్తూ ఉంటాయి. అంటే డైరెక్ట్‌గా ఇంగ్లీష్‌లోనే ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. స్క్రిప్ట్ గూడా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. వెరీ ఫ్యూ అకాడమీస్ 1 ఆర్ 2 అకాడమీస్ వచ్చేసి మనకి ఆఫ్‌లైన్‌లో కొన్ని కొన్ని సార్లు తెలుగు యూజ్ చేసుకొని చెప్తున్నారనమాట. రైట్? మరి 100% తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడేలాగా బైలింగ్వల్ క్లాసెస్ ఏ అకాడమీ ఇస్తుందంటే, మేము హోప్‌ఫుల్లీ వీఐపీఎస్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ అండి. సో, మీరొకసారి ఏం జేస్తారు అంటే, ఒకవేళ 2025 లేదా 2026కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, జూన్ 10థ్ నుంచి మన యూపీఎస్సీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంటే 2023 జూన్ అండ్ జూలైలో 2 బ్యాచెస్ మనం లాంచ్ చేసుకున్నాము. ఆ స్టూడెంట్స్ ఇప్పుడు మనకి 2024లో ఎగ్జామ్ రాయబోతున్నారు. ఒక 10 ఆర్ 20% స్టూడెంట్స్. మిగతా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు 2026లో ఎగ్జామ్ రాయబోతున్నారండి మనకి. ఓకేనా? అండ్ 2025 అండ్ 2026లో ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎక్కువున్నారనమాట. సో, మీరేం జేస్తారంటే గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి వీఐపీ లెర్నింగ్ యాప్ అని జెప్పేసి ఉంటదండి. ఇది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు తెలుగు మీడియం స్టూడెంట్సే గదండీ! మీకు మన క్లాసెస్ కంఫర్టబుల్‌గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టోర్ అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో టార్గెట్ యూపీఎస్సీ 2025 అని ఉంటుందండి. ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
మీకు ఇక్కడ ఒక 60 వీడియోలు అంటే డైరెక్ట్‌గా 60 క్లాసెస్ మనం అన్‌లాక్ చేసి పెట్టామన్నమాట. మీరు కంటెంట్‌లోకి వెళ్తే యూపీఎస్‌సికి సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి సంబంధించి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఎన్విరాన్మెంట్, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇండియన్ సొసైటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్ఏ, ఎథిక్స్, గవర్నెన్స్, పాలిటీ ప్లస్ ఐఆర్ ఇవన్నీ కూడా మనం ఏం చేసామంటే మన స్టూడెంట్స్ కోసం అన్‌లాక్ చేసి పెట్టాం. జస్ట్ మీరు దాంట్లోకి వెళ్ళండి. ఆ వీడియోస్ చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఓకేనా? అంటే ఇప్పటివరకు మనకు జాయిన్ అయిన బ్యాచెస్‌లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. ఓకేనా? అండ్ వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ కూడా మీరు మనకి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మన పేజ్‌లోకి వెళ్తే మన స్టూడెంట్స్ ఇచ్చిన అంటే మన యూపీఎస్‌సి స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒక పర్సన్ అంటున్నారు. నేను ఒక 3 ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్ళాను. క్లాసెస్ విన్నాను. అండ్ నాకు నా వల్ల కాదు ఈ జాబ్ కొట్టడం అని అనిపించింది. బట్ మీ వీఐపీఎస్ అకాడమీ క్లాసెస్ విన్నాక ధైర్యం వచ్చింది. కాస్త కష్టపడితే నాకు కూడా జాబ్ కొట్టగలను అని చెప్పేసి. అండ్ ఐ థాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ఎస్పెషల్లీ మీ ఫీజ్‌కి చాలా ఇంప్రెసివ్. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అశోక్ సార్ అండ్ అనిరుద్ సార్ అన్నారండి. సో ఇలా మన యూపీఎస్‌సి స్టూడెంట్స్ ఇచ్చిన జెన్యూన్ ఫీడ్‌బ్యాక్స్ అండి. ఓకేనా? మీరేదో అనుకోవచ్చు సార్ ఆ టెస్టిమోనియల్స్ మరి మీరే క్రియేట్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చండి. సో ఒకటే చెప్తున్నానండి. ప్రతి ఒక్క టెస్టిమోనియల్ కూడా ఇచ్చింది స్టూడెంట్ టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో 100% జెన్యూన్. ఒకవేళ ఏ ఒక్క టెస్టిమోనియల్ అయినా ఫేక్ అని మీరు ప్రూవ్ చేశారు అంటే 5,00,000 రూపాయలు మేము ఇవ్వడానికి రెడీగా ఉండి ఈ అకాడమీ క్లోజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఇది ఓపెన్ స్టేట్మెంట్ అండి అందరికి. ఓకేనా? ఎందుకంటే మీకు ఒకవేళ డౌట్ ఉంది అనుకుంటే ఆ పైన స్టూడెంట్ నేమ్ కనిపిస్తుంది కదండీ! ఆ నేమ్ ఉన్న స్టూడెంట్‌తో డైరెక్ట్‌గా మేము మాట్లాడించడానికి కూడా రెడీగా ఉన్నాం. ఓకేనా? మేము మన తెలుగు స్టేట్స్ నుంచి అఫోర్డబుల్ ప్రైస్‌కి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతోనే మన అకాడమీ స్థాపించామండి. ఏదో ప్రజల దగ్గర ఉన్న డబ్బుల్ని మీ దగ్గరున్న ఎంతో కష్టపడి మీ పేరెంట్స్ సంపాదించిన డబ్బుల్ని మేము దోచుకునే ఇంటెన్షన్ అయితే లేదు మాకు. ఓకేనా? దయచేసి మమ్మల్ని అలా అపార్థం చేసుకోకండి. ఓకేనా? మీరిచ్చే ప్రతి రూపీకి అంటే ఇప్పుడు మీరు యూపీఎస్‌సి బ్యాచ్‌కి పెట్టే ప్రతి రూపీకి కూడా ఈక్వల్ అమౌంట్ కన్నా ఎక్కువే సర్వీసెస్ మీకొస్తాయి. అండ్ మీరు నమ్మకం కలగపోతే ఆ 60 వీడియోలు మొత్తం చూడండి. చూసిన తర్వాత ఒకవేళ మీరు జెన్యూన్‌గా ఒక సీరియస్ యాస్పిరెంట్ అయ్యుండి, మీరు ప్రిపేర్ అవుదాము, సపోర్ట్ చేయండి అనుకుంటే ఇక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి. 8985237565 అనే నంబర్ లేదా 7569556888 అనే నంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సో దట్ మీకు ఇంకా ఎలాంటి క్వెరీస్ ఉన్నా మనం అడ్రెస్ చేయడం జరుగుతుంది. జూన్ 10థ్ మన యూపీఎస్‌సి బ్యాచ్ స్టార్ట్ అవబోతుందండి. అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అంటే మనం ఇచ్చే 10 ప్రామిసెస్ ఏంటి? అండ్ అలాగే మన ఫీజ్ ఎంత అదర్ అకాడమీస్‌తో కంపేర్ చేస్తే అంటే 50% కన్నా తక్కువండి. బయట మనకు ఆఫ్‌లైన్ అకాడమీస్‌తో కంపేర్ చేస్తే 50% కన్నా తక్కువ ఫీజ్‌కే మనం యూపీఎస్‌సి కంప్లీట్ కోచింగ్ ఇస్తున్నాము. ఇంక్లూడింగ్ సీసాట్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇస్తున్నామండి. బేసిక్‌గా జనాలకేంటంటే నమ్మకం ఉండదనమాట. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ గదా! వీళ్ళేం జెప్తారు అని జెప్పేసి అందరూ విమర్శిస్తూ ఉంటారు. అలా విమర్శలు పక్కన బెట్టి ఒక్కసారి మీరు వచ్చి మన క్వాలిటీ చూడండి. ఇప్పుడు 60 క్లాసులు ఫ్రీగా ఉన్నాయి గదండీ! ఆ క్లాసులు చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీరు డిసైడ్ జేసుకోండి. ఓకేనా? లేదు మా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి సార్ అనుకుంటే మీరు 1,50,000 2,00,000 పెట్టి బయట యూపీఎస్‌సి అకాడమీలో జాయిన్ అవ్వండి. బట్ జాయిన్ అయ్యే ముందు అక్కడ స్టూడెంట్స్‌ని అడిగి జాయిన్ అవ్వండి. అంటే అక్కడ నిజంగానే 1,50,000 2,00,000కి వర్త్ కోచింగ్ ఇస్తున్నారా అని చెప్పేసి జాయిన్ అవ్వండి. అండ్ మన అకాడమీకి జాయిన్ అయ్యేటప్పుడు కూడా మనం ప్రొవైడ్ చేసే ఈ 65,000 ఫీజ్‌కి మన స్టూడెంట్స్ కూడా మీరు కనుక్కున్న తర్వాతే జాయిన్ అవ్వండి. ఓపెన్ ఛాలెంజ్ అండి. ఏ ఒక్క యూపీఎస్‌సి అకాడమీ వాళ్ళు కూడా మా స్టూడెంట్స్‌ని అడిగి జాయిన్ అవ్వండి అని చెప్పరు. ఎందుకంటే మనందరికీ తెలుసు బయట జరిగే మోసాలు. సో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద బ్రాండింగ్ ఉన్న అకాడమీలు యూట్యూబ్‌లో మోటివేషనల్ వీడియోలు చేసి షో చేసే అకాడమీలు కూడా లోపడంతా డొల్లే అండి. మీరక్కడ స్టూడెంట్స్‌ని అడిగితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరేదో బ్రాండ్‌ని చూసి లోపలికెళ్లారంటే ఒక ఊబిలో పడిపోయినట్టే. మళ్ళీ మీరు బయటికి రావాలి అనుకుంటే మీ పేరెంట్స్ కష్టపడ్డ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మీరు తిరిగి తీసుకురాలేరు. అండ్ మీ టైం వేస్ట్ అవుతుందిక్కడ. మనీ అంటే సరే ఏదో విధంగా ఇంకొక సంవత్సరం కష్టపడి సంపాదించుకోవచ్చు. బట్ మీ వాల్యుబుల్ టైం అనేది అక్కడ వేస్ట్ అవుతుందండి. ఓకేనా? ఆ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు వీఐపీ ఐఏఎస్ అకాడమీని నమ్ముకొని వస్తే నేను ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తున్నానండి. మీకు 100% సర్వీసెస్ ప్రొవైడ్ చేసే గ్యారంటీ నాది. ఏ ఒక్క చోట గూడా మీకు సార్ సిలబస్ అవ్వలేదు అని చెప్పే ఇది ఉండదండి. ఓకేనా? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో విత్ ప్రూఫ్ చూపించాం మన అకాడమీ యొక్క ప్రోగ్రెస్ ఏంటి అని జెప్పేసి. సో, బిలీవ్ ఇన్ వీఐపీఎస్ అకాడమీ, బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్.
మీరు డెఫినెట్‌గా సక్సెస్ అనేది వస్తుంది. మీ రోజు కోసం మీరు వెయిట్ చేయండి అంతే. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.